మహాభారతం చదువుతుంటే అర్జునుడు మరణించిన ఘట్టం ఒకటి వస్తుంది. చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది, అర్జునుడు మరణించడం ఏమిటి అని. ఈ కథ చెప్పుకోవాలంటే కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది. అయిన తర్వాత ధర్మరాజు ఇంకా నిర్వేదంతో ఆవేదనతో ఉంటాడు. ఎంతో పాపం చేశాను బాధపడుతూ ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు, పరిపాలన మీద దృష్టి పెట్టలేకపోతూ ఉంటాడు. అప్పుడు వ్యాసుడు వచ్చి చెప్తాడు, అశ్వమేధయాగం చెయ్యి, ఎన్నో దానాలు చేయి, దాని ద్వారా ఆ దానాలు చేస్తే ఆ దాన ఫలితం వల్ల నీ పాపం కలిగిందనే భావం పోతుంది అని చెప్తాడు. అప్పుడు ఆయన అశ్వమేధయాగం చేద్దాం అనుకుంటాడు. అర్జునుడికేమో ఆ వదిలిన అశ్వాన్ని కాపాడటం కోసం ఆయన కూడా వెళతాడు. అన్ని రాజ్యాలకు వెళ్తూ ఉంటాడు. అలాగే మగధ రాజ్యానికి వెళ్తాడు, సింధు రాజ్యానికి వెళ్తాడు. అక్కడి నుంచి తన కొడుకు ఉన్న ప్లేసు అంటే ఎక్కడంటే తన అంతకు ముందు చిత్రాంగదని పెళ్లి చేసుకున్న ద్వారా ఉలుచి చిత్రాంగం పెళ్లి చేసుకుంటాడు కదా, చిత్రాంగం ద్వారా పుట్టిన ఆ బబ్రువాహనుడు అన్నవాడితో యుద్ధానికి వెళ్తాడు. మణిపూర్ దేశం దాని పేరు. ఆ మణిపూర్ దేశానికి వెళ్తే అక్కడ బబ్రువాహనుడు ఈయన యుద్ధం చేసుకుంటారు. యుద్ధంలో బబ్రువాహనుడి చేతిలో ఈయన బాణం దెబ్బ తగిలి పడిపోతాడు, భూమి మీద ప్రాణం పోతుంది అని. ప్రాణం అంటే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. ఈ లోపల ఉలుచి వస్తుంది. వచ్చి ఆవిడ ఏంటంటే చేస్తుందంటే ఆవిడ దగ్గర మణి ఉంటుంది అన్నమాట. ఆ మణి ద్వారా అది బబ్రువాహనుడికి ఇచ్చి ఆయన బతికిస్తుంది. ఇదంతా చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు చెప్తాను అనమాట, భీష్ముడిని, ఆయన అష్టవసువుల్లో ఒకడు కదా, ఆ భీష్ముడిని చంపడానికి సెకండ్ అడ్డు పెట్టుకుని అర్జునుడు చేసిన ప్రయత్నం వలన మిగిలిన వస్తువులకు కోపం వస్తుంది. వాళ్ళంతా ఏం చేస్తారంటే అర్జునుడు మరణించుకోక అని చెప్పిస్తారు. అది ఆవిడ ఏం చేస్తుందంటే, ఒకరోజు ఆవిడ నాగకన్య కదా స్నానం చేస్తుండగా ఇదంతా కూడా వింటుంది అనమాట. విని తన తండ్రికి చెప్తుంది. తండ్రి అప్పుడు ఆయన వస్తువులు ప్రార్థించి దానికి నివారణోపాయం కనుక్కుంటాడు. కొడుకు చేతిలో కనుక నిహతుడైతే అంటే కింద పడిపోయి కానీ వెళ్ళిపోతే కనుక అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే కనుక అలాంటి ఆయన్ని అప్పుడు వాళ్ళు శక్తి ఆవిడ రక్షించగలుగుతుంది. ఉలుచి అని చెప్తే ఉలుచికి శక్తి నాగశక్తి ఉంటుంది అనమాట. ఆ నాగమణి ద్వారా ఆవిడ ఆయన్ని కాపాడుతుంది. ఎందుకంటే ఆ విధంగా శాపవిముక్తి జరుగుతుంది. ఇలాగ అర్జునుడు మరణించి మళ్ళీ జన్మించాడనమాట. అక్కడ మరణం జరగడం అంటే అది మరణం కింద కాదు, కానీ బట్ ఆ కథలో చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ శాపాన్ని ఎప్పుడైతే భీష్ముడు విషయంలో తప్పు చేశాడో అర్జునుడు, తప్పు చేయడం అంటే ఇంకా యుద్ధంలో తప్పలేదు కాబట్టి సెకండ్ అడ్డం పెట్టుకున్నారు. నిజంగా చెప్పాలంటే అర్జునుడికి ఇష్టం లేదు అలా చేయడం కూడా, కానీ ఆ వసువులు శాప విముక్తి ఇలా కలిగిందనమాట. ఇది కథ. లిపి మహాభారతం గేమ్ ఆడండి, మీలోని వీరుణ్ణి గెలిపించండి, జీవితాన్ని గెలవండి.